అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే చిన్న పక్షుల గొప్ప స్నేహం. చిన్న రెక్కలు ఎంతటి గొప్ప బలాన్ని సృష్టించగలవో, ఒక చిన్న పక్షి తన ధైర్యంతో ఎంత పెద్ద మ్యాజిక్ చేసిందో ఈ కథా వివరణలో మనం చూడబోతున్నాం. పదండి, ఆ అందమైన అడవిలోకి వెళ్దాం. అయితే కథలోకి వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. అంతంత మాత్రమే ఉండే చిన్న పక్షులు ఒక పెద్ద తుఫానును ఎలా ఎదుర్కొంటాయి? ఆ భయంకరమైన పెనుగాలి ముందు ఆ బుజ్జి పక్షులు అసలు ఏమైనా చేయగలవా? ఏమనిపిస్తోంది మీకు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ఆలోచనతోనే మన అద్భుతమైన కథ మొదలవుతుంది. ఒకానొకప్పుడు ఒక అందమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. రోజూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ పండ్లు తింటూ ఆ ప్రదేశమంతా వాటి కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండేది. అదొక సంతోషమైన ప్రపంచమన్మాట. ఈ అడవిలో మనకి ఇద్దరు ముఖ్యమైన పాత్రలు కనిపిస్తాయి. ఒకరు మన చిన్ని ఒక బుజ్జి చిలుక. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. అందరితో ఎంతో స్నేహంగా ఉంటుంది. కాని పాపం దానికి భయం కూడా ఎక్కువే. ఇక రెండో పక్షి ఒక గర్విష్టి కాకి. ఈ కాకికి చాలా అహంకారం. మిగతా పక్షులంటే ఎప్పుడూ చిన్నచూపే. ఈ కాకి ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలుసా? హహా, నేనే అందరికంటే తెలివైన పక్షిని అంటూ చాలా గర్వంగా మిగతా పక్షుల ముందు విర్రవీగుతూ ఉండేది. తన ముందు మిగతా వాళ్లంతా వేస్ట్ అని దాని నమ్మకం. ఎప్పుడూ ఇతరులను అలా తక్కువ చేసి మాట్లాడుతూ తన గొప్పలు తాను చెప్పుకునేది. అంతా ఇలా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒకరోజు వాతావరణం మారిపోయింది. ఒక భారీ తుఫాను ఆ అడవిని కమ్మేసింది. నల్లటి మేఘాలు, భయంకరమైన ఉరుములతో చూస్తుండగానే ఆ అందమైన అడవి కాస్త క్షణాల్లో ఒక భయానక ప్రదేశంగా మారిపోయింది. తుఫాను అంటే మామూలు తుఫాను కాదు. గాలి ఎంత బలంగా వీచిందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా వణికిపోతూ అటూ ఇటూ దారుణంగా ఊగిపోయాయి. ఆ చెట్లపై పక్షులు ఎంతో కష్టపడి కట్టుకున్న గూళ్ళు అన్నీ ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పెను ప్రమాదాన్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలోని పక్షులన్నీ తీవ్రమైన భయంతో ఎక్కడికక్కడ ఎగిరిపోయాయి. మరి ఈ గందరగోళంలో ఎప్పుడూ భయపడే మన బుజ్జి చిన్ని ఏం చేస్తుందంటారు? ఆ పెద్ద తుఫానును చూసి మిగతా పక్షుల్లాగే తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతుందా? ఇలాంటి భయంకరమైన పరిస్థితి వస్తే ఎవరైనా సరే పారిపోవాలనే అనుకుంటారు కదా. మరి చిన్ని ఏం చేసిందో చూద్దాం. నిజానికి చిన్నికి చాలా భయమేసింది, కాదన్లేం. కాని అక్కడ నుండి పారిపోతే అందరూ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళు నాశనమైపోతాయని దానికి అర్థమైంది. భయాన్ని పక్కన పెట్టి అందరూ ఒకటైతేనే తమ గూళ్లను కాపాడుకోగలమని ఆ చిన్న పక్షికి ఒక గొప్ప ఆలోచనొచ్చింది. అవును, పారిపోవడం కాదు, కలిసికట్టుగా పనిచెయ్యాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు చిన్నికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. వెంటనే తన తోటి పక్షులతో మనమంతా కలిసి గూళ్లను బలంగా కట్టుకుందాం రండి అని మిగతా పక్షులన్నింటినీ ఉత్సాహపరిచింది. ఒక చిన్న పక్షికి ఎంతటి గొప్ప ధైర్యం వచ్చిందో చూశారా? ఆ మాటలు ఆ తుఫానుగాలిలో కూడా స్పష్టంగా ప్రతిధ్వనించాయి. ఊరికే ధైర్యం చెప్పడమే కాదు, చిన్ని వెంటనే ఒక అద్భుతమైన ఐడియా కూడా ఇచ్చింది. పనిని పంచుకుందామని చెప్తూ, మీలో కొందరు చిన్న చిన్న కొమ్మలు తీసుకురండి, మరికొందరు ఆకులు తీసుకురండి అని స్పష్టంగా చెప్పింది. ఎంతటి పెద్ద కష్టాన్నైనా ఇలా చిన్న చిన్న పనులతో సులభంగా జయించవచ్చని చిన్నికి బాగా తెలుసు. కాని పాపం మొదట ఆ మాటలు ఎవ్వరూ వినలేదు. తుఫాను భయంతో వణికిపోతున్న ఆ పక్షులు తిరిగి ఆ గాలిలోకి వెళ్లి ప్రమాదంలో పడటానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. చిన్ని ఎంత పిలిచినా బతిమాలినా ఎవ్వరూ ముందుకు రాలేదు. అయినా సరే, ఎవరూ రాకపోయినా తన మాట వినకపోయినా చిన్ని ఏడుస్తూ కూచోలేదు. అత్యంత ధైర్యంగా తనే ముందుకు వెళ్లి ఆ పని ప్రారంభించింది. ఒంటరిగా కొమ్మలు, ఆకులు ఏరుకుంటూ తన గూటిని బాగుచేసుకోవడం మొదలుపెట్టింది. మంచి పనికి ఎప్పుడూ మనమే ముందడుగు వెయ్యాలి కదా, అదే ఆ చిలుక చేసి నిరూపించింది. చిన్ని అలా ఒంటరిగా ఆ తుఫాన్లో కష్టపడటం చూసి ఆ అడవిలో ఒక అద్భుతం జరిగింది. మిగతా పక్షుల గుండెల్లో ఉన్న భయం కాస్త మాయమైంది.
మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చి ఆ చిన్న చిలుకకు సహాయం చేయడం మొదలుపెట్టాయి. అందరూ కలిసి శ్రమిస్తే, ఒకరికొకరు తోడుంటే ఎంతటి తుఫాన్నైనా ఎదురించవచ్చని ఆ పక్షులన్నీ గ్రహించాయి. నిజంగా అదొక గొప్ప విజయం. సో, ఈ కథ విన్నాక మీకేమనిపిస్తోంది? మీ జీవితంలో కూడా తుఫానులాంటి కష్టాలు ఎదురైనప్పుడు భయపడి పారిపోవాలా? లేక ధైర్యంగా నిలబడి నమ్మకంతో మళ్లీ నిర్మించడం మొదలుపెట్టాలా? ఆ గర్విష్టి కాకిలా ఎవరికీ సాయం చేయకుండా కాకుండా భయాన్ని జయించిన చిన్నిలా ఎలా ఎదగగలమో ఈ అద్భుతమైన కథ మనకు నేర్పుతుంది. కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎప్పటికీ గుర్తుంచుకుందాం.